హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఈ పిల్ల ఏమైపోయింది? వ్లాగ్స్ అయితే ఏం పెట్టట్లేదు. ఏమైపోయింది? దీనికి ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా? చాలామంది అయితే నన్ను వ్లాగ్స్ గురించి అయితే అడుగుతూనే ఉన్నారు. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు ఏంటి అని కూడా చాలామంది అయితే అడిగారు. ఒకటే రీజన్ అండి, మన ఆడవాళ్ళకి ఎప్పుడు సైకిల్ అయితే నడుస్తుంది కదా, దానివల్ల అయితే నాకు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయితే అయ్యిందనమాట. హెల్త్ అయితే అప్సెట్ అయ్యింది. దాని గురించే కాకుండా ఎండలకి నా వల్ల అయితే అవ్వట్లేదండి. వీడియో షూటింగ్ అలాగే వంట పనులు, అసలు ఆ ఎండ అయితే బాగా ఉంటుంది. దానివల్ల బాగా డీహైడ్రేట్ అయిపోయి చాలా నీరసం అయితే వచ్చేసింది. అలాగే ఇంకోటి ఏంటంటే, మన ఛానల్కి 900 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటి నుండి అయితే మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఇంకా ఏంటో చెప్పాలనుకున్నా కానీ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత మాటలైతే రావట్లేదు. 900 సబ్స్క్రైబర్స్ అంటే నాకైతే నాట్ యాన్ ఈజీ థింగ్ అండి. చాలా కష్టపడుతున్నాను, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను. నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారులే, నా వాయిస్ అసలు బాగోదు ఏంటి అని అనుకున్నాను. కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ మాటలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక వ్లాగ్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా నా లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చేశాను కూడా. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ కొత్తవి నేర్చుకుంటాం కానీ ఏదైనా కానీ స్టార్ట్ అయితే చేశాను. అలాగే మీకు తెలుసు కదా, నేను పల్సెస్తో కర్రీ కానీ అలాగే సలాడ్ లాగా కానీ ఉడకబెట్టేసి అలా స్టార్ట్ చేశానని. అదే ఇంకా కంటిన్యూ చేద్దాము అని స్టార్ట్ చేశాను. అలాగే అలాంటి మంచి రెసిపీస్ వాటితో డిఫరెంట్గా ఎలా చేసుకోవాలి వంటలు, మన డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, సమ్మర్కి తగ్గట్టు మన బాడీని ఎలా మౌల్డ్ చేసుకోగలగాలి అనేది కూడా నేను బ్లాగ్స్ అయితే రాను పెడతానండి. చూసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే అందరికీ తెలుసు కదా, నేను మంచి కుకింగ్ బ్లాగ్స్ అయితే పెడతా ఉంటాను. అలాగే నా డైలీ రొటీన్ లైఫ్ బ్లాగ్స్ అయితే పెడతాను. మన హౌస్ వైఫ్స్ ఎలా చేసుకుంటారు ఇంట్లో పనులు, ఎంత అలసట ఉన్నా కానీ, ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ మనం పనులు అనేవి ఆపుకోం కదా, దాని గురించి అయితే నేను ఒక బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. అలాగే హెల్తీ డైట్ గురించి కానీ, నేనైతే నా డైట్ ప్లాన్లో మంచి చేంజెస్ అయితే చేసుకున్నాను. ఒక 5 days 1 week నుండి అయితే నేను యోగా అనేది స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఎలా ఉందంటే, నాకైతే నచ్చింది. ఆ నచ్చింది కూడా మీతో షేర్ చేసుకోవాలా వద్దా అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే నేను బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇప్పుడు దాకా అయితే దాని గురించి నేను బ్లాగ్లో ఏమీ ఇంక్లూడ్ చేయలేదన్నమాట. జస్ట్ నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుని కొన్ని చెప్పిన దాని ద్వారా నేను ఎలా చేస్తున్నాను, నా డైట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది నేను బ్లాగ్స్లో పెడతానండి. అంటే నా లైఫ్ చేంజ్ అనేది అప్డేట్ లాగా ఇస్తాను అనమాట. రోజువారీ పనులు అనేవి బ్లాగ్స్లో ఉంటాయి, కుకింగ్ అనేది ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. హెయిర్ కేర్ గురించి కానీ అలాగే స్కిన్ కేర్ గురించి కానీ. చూసారా నా స్కిన్ అసలు ఏమి రాయనండి, జస్ట్ బాగా చేసామా, ఫేస్ వాష్ చేసుకున్నామా, లేకపోతే బొట్టు పెట్టేసుకున్నామా, అంతే తప్పించి మనం ఇది రాద్దాం అనేది ఏది ఉండదు నాకు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీకు నచ్చిన కంటెంట్ నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఉపయోగపడుతుంది కదా. మీకు యూజ్ లేని కంటెంట్ చేసి మీకు అంటే చూడకుండా స్కిప్ చేసేదానికన్నా మీకు నచ్చిన కంటెంట్ నా ద్వారా ఇస్తే నేను కూడా హ్యాపీ అవుతాను, మీరు హ్యాపీగా అవుతారని అనుకుంటున్నాను. మొన్న 1 week నుండి అయితే నేను వ్లాగ్ అయితే షూట్ చేశానండి. చిన్న బిట్స్ అనమాట. డైలీ నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. నాకు సైకిల్ వచ్చాక నేను 5th day అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటానని చెప్పేసి ఆ రోజైతే ఇంకా నేను మొత్తం ఉతికేసానండి. ఆ ముందు రోజు మొత్తం వాషింగ్ మిషన్లో వేసి అన్నీ ఉతికేసి ఆరేసేసాను. ఇంకా డోర్ కర్టన్లు, బొంతలు, దుప్పట్లు, దుండుగలేబులు అన్నీ, పిల్లో కవర్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అన్నీ దులిపేసుకొని ఇల్లు కూడా మొత్తం తుడిచేసుకున్నాను అనమాట. అయితే ఇంకా అవన్నీ బాగా ఆరిపోయినాయండి. అసలు అంతలా బొంతలు, దుప్పట్లు అవి కూడా అసలు ఒక్క పూటలో ఆరిపోతున్నాయండి. అసలు మీరు నమ్మరు, అంత ఎండ ఉంటుంది మాకైతే. అసలు ఆ బాల్కనీ ఎంత ఉందండి, అసలు ఒక 2 పూటలు వచ్చిద్దాము ఎండ అంతే. అసలు ఆ 2 పూటల ఎండే అంత పెల వస్తుంది. దానికే అసలు బొంతలు, దుప్పట్లు అన్నీ ఆరిపోయినాయండి. ఇంకా సాయంత్రానికి ఇంకా మొత్తం తీసేస్తున్నాను. ఇంకా అవన్నీ తీసే టైంకి 4 ఎంత అయ్యింది, 4:35 అలా అయ్యిందనమాట. ఆ టైం కూడా అసలు ఎండ చూడండి ఎలా ఉందో. మాకైతే అసలు 6 వరకు అయితే ఎండ అనేది పోవట్లేదు. 6కి అట్లా కొంచెం చల్లబడుతుంది అంతే, తీసేస్తుంది. అసలు మామూలుగా లేదండి మాకు ఎండ. చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ ఎండకి నేను తట్టుకోలేక మాత్రమే నేను వ్లాగ్స్ అయితే తీయట్లేదు. ఇప్పుడు హెల్త్ అయితే ఓకే, అంతా బాగానే ఉందండి.
కాబట్టి నేను ఇప్పటి నుండి నేను మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి టిప్స్తో అలాగే నా రొటీన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే మోటివేట్ అయ్యి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు ఈ మధ్య తెలిసింది. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏం చేస్తున్నారు, మీ వంట ఏం చేసుకున్నారు, బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారు అనేది కూడా నాకు చెప్పండి. ఇంకా నేను వాట్ వి ఈట్ ఇన్ ఏ డే సిరీస్ అనేది స్టార్ట్ చేస్తా అన్నాను కదా, ఇంకా రేపటి నుండి ఎల్లుండి నుండి ఒక రేపు ఎల్లుండుల్లో నేనైతే ఆ సిరీస్ అనేది స్టార్ట్ చేసేస్తానండి. ఇంకా డే మొత్తంలో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలాంటి ఫుడ్ నేను రెడీ చేస్తున్నాను ఇంట్లో అనేది మీకు వ్లాగ్లో అయితే నేను క్లియర్గా చెప్తాను. నా హెల్త్ అనేది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నాకు సెట్ అయ్యింది ఏంటి అనేది కూడా నేను చెప్తానండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇంకా సోడాలు, వాటర్, మజ్జిగ ఇవన్నీ బాగా తీసుకోవాలి కదండి. అసలు అందరూ బాగా తీసుకోండి, అసలు ఎండ బాగా ఉంటుంది, జ్యూస్లు అవి బాగా తీసుకోండి. ఇంకా మేమైతే డైలీ వాటర్ మిలాన్ అయితే తింటున్నాము. పపాయాస్ కానీ వాటర్ మిలాన్స్ కానీ అలాగే బెర్రీస్ కానీ అలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అవి ఏమీ పెట్టలేదు, రేపటి నుండి అయితే నేను పెడతాను. అలాగే నేను మినీ వ్లాగ్స్ కూడా చేసి షార్ట్స్లో పెడుతున్నాను. ప్లీజ్ అండి చూసి లైక్ చేయండి, ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి షేర్ కూడా చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎలాంటి కుకింగ్ అయితే మీకు ఎలాంటి రెసిపీస్ ఇష్టమో కూడా నాకు చెప్పండి. నేను అలాంటి రెసిపీస్ అయితే చెప్పడానికి అలాగే ఇంక్లూడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. డైలీ ఒకరు రెసిపీ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వంటింట్లో అన్నీ సర్దేసుకున్నానండి. ఇంకా ఏమీ షూట్ చేయలేదు, చెప్పాను కదా బాగా నీరసం వస్తుందని. తర్వాత హెడ్కి అయితే బాగా ఆయిలింగ్ చేసేస్తున్నానండి. నేను హెయిర్ కేర్లో ఈ మధ్య నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి. ఇంతవరకు స్టార్టింగ్లో ఫాలో అయ్యేదాన్ని, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నాకు బాగా యూజ్ అయింది, నాకు హెయిర్ లెంత్ కూడా పెరిగిందనమాట. ఏంటంటే కోకోనట్ ఆయిల్లో కర్పూరం, పచ్చకర్పూరం అలాగే ఈ క్యాప్సుల్ ఉంటుంది కదండి, ఒక ఈ క్యాప్సుల్ కూడా వేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా మసాజ్ చేసేయండి హెడ్కి పెట్టి. కొంతమంది ఏం చేస్తారంటే తలకు పెట్టి కింద కుదుళ్ళని వదిలేస్తారండి, ఆయిలింగ్ చేయకుండా వదిలేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుందండి. ఎందుకంటే కింద ఎయిర్ రూట్స్ అనేవి మనకి చిట్లిపోతే కనుక హెయిర్ గ్రోత్ అనేది అస్సలు బాగోదండి. దయచేసి స్కాల్ప్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో కింద కుదుళ్ళు కింద అంటే ఎయిర్ రూట్స్ మనకి చివర్లో ఉంటుంది కదా, ఆ చివర్లో కూడా బాగా ఆయిలింగ్ చేసి అక్కడ కూడా మంచిగా రుద్ది అదంతా చేయండి. చాలా బాగా పెరుగుతుంది హెయిర్ అనేది. హెయిర్ ఫాల్ అంటారా, ప్రతిరోజు 100 స్ట్రింగ్స్ అయితే కంపల్సరీ ఊడుతుందండి. దాని గురించి స్ట్రెస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఊడే అవకాశం ఉంది, కాబట్టి మీరు దాని గురించి స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. షాంపూ కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేయకుండా హెడ్కి డైరెక్ట్గా అప్లై చేయకుండా వాటర్లో డైల్యూట్ చేసి కనుక మీరు హెడ్ బాత్ కనుక చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే డైరెక్ట్ షాంపూ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది. కెమికల్స్ ఉంటాయి కదా, దానికన్నా వాటర్లో డైల్యూట్ చేస్తే కొంచెమన్నా పవర్ అయితే తగ్గుతుంది. అయితే నేను అది ఫాలో అవుతాను. ఇంకా నా హెయిర్ రొటీన్లో నేను అదైతే బాగా ఫాలో అవుతాను. నేను జడ కూడా ఆయిల్ చేసిన తర్వాత ఒక పూటంతా ముడి పెట్టేసుకొని ఉంచుతానండి. అప్పుడు ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. తర్వాత మొత్తం చిక్కంతా తీసేసి దువ్విని కూడా పెట్టకూడదండి. ఆయిల్ పెట్టంగానే కోమ్ కూడా చేయకూడదు, ముడి పెట్టేసుకోవాలి. తర్వాత జుట్టు అల్లేసుకొని చివర్లా అలా మడత పెట్టేసి పైకి రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టుకుంటే
హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చిన్నప్పుడు మనం రిబ్బన్స్ అవన్నీ వేసుకుంటాం కదా, సేమ్ అంతే అండి. అలాగే పనిచేస్తుంది అనమాట. మనం ఫోల్డింగ్ పెట్టినప్పుడు జుట్టు అనేది చిట్టుపోకుండా పొట్లుపోకుండా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ కడుగుతుంటే అసలు ఎంత భయంకరంగా ఉందండి. అసలు పురుగులు అవి వచ్చినాయి. అసలు కొంతమంది అయితే వాటర్ వేస్ట్ చేయకండి అంట్లు తోమేటప్పుడు, అలాగే కూరగాయలు కడగడానికి అన్నీ వేస్ట్ అని చెప్పి స్టార్టింగ్లో నాకు కామెంట్స్ వచ్చినాయి. ఏంటి వాటర్ వేస్ట్ అని అనుకుంటే మనం స్నానం చేయకూడదు, ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కోకుండా తింటే హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే అంట్లకి వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోకపోతే మనం ఆ సోప్ అంతా అంట్లకే ఉండిపోతుంది. కాబట్టి మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటాము. కాబట్టి కొంచెం నీళ్ళు అనేవి మరీ ఎక్కువేం వేస్ట్ అవ్వండి. మన వాడే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏంటి, ఎంత యూసేజ్ ఉండాలి అనేది. కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే పోపు పెట్టేసుకొని బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించినట్టున్నాను బెండకాయ కర్రీ. అప్పుడు టమాటా వేసాను. ఇప్పుడైతే నేను టమాటా ఏం వేయకుండా ఉట్టి ప్లెయిన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా రెసిపీ అదైతే ఏమీ షూట్ చేయలేదన్నమాట. జస్ట్ నేను కుకింగ్ చేసుకుంటున్నాను, అది మాత్రమే పెట్టానన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే బెండకాయ కర్రీ అయితే చేశాను. ఆ రోజు ఈవినింగ్ లేట్ అయిపోయిందండి. అందుకోసం అయితే ఇంకా కర్రీ ఒకటే షూట్ చేశాను. నెక్స్ట్ నేను క్లీన్ చేసుకునే ఏమీ అయితే షూట్ చేయలేదు. ఇక్కడికే వ్లాగ్ చాలా లెందీ అయిపోయింది. ఎందుకంటే నేను నైట్ అలాగే మార్నింగ్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ వరకు కూడా నేను వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశానండి. ఇంకా మీరు డిన్నర్కి ఏం రెసిపీస్ చేశారు, ఇంకేమేమి రెసిపీస్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నాకు తెలియజేస్తారనుకుంటున్నాను. ఇంకా పోపు పెట్టేసి తర్వాత ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత బెండకాయ వేసి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గబెట్టేసుకుంటున్నానండి. బాగా మగ్గిన తర్వాత మాత్రమే కారం అనేది వేసుకోండి. ఎందుకంటే అప్పుడు సాల్ట్ అనేది బాగా పీల్చుకుంటుంది కదా. తర్వాత కారం అనేది వేసినప్పుడు మనం మూత పెడితే ఆవిరికి చక్కగా పట్టుకుంటుంది అనమాట కర్రీ. మీకు తెలుసు కదా, నేను మసాలాలు గట్ట ఏమి యూజ్ అయితే చేయను. జస్ట్ ఉప్పు కారం అంతే. పోపు, ఉప్పు, కారం, కూరగాయలు అంతే తప్పించి నేను మసాలాలు కానీ ఏమీ చేయను అనమాట. నావి చాలా సింపుల్ రెసిపీస్ అండి. అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజ్ రెసిపీసే పెడతాను. అసలు కొంచెం వంట చేసేపాటికి చెమటలు చూసారా ఎంతలా పట్టినాయో. అసలు ఫ్రెష్ అయ్యి నేను వంట అనేది స్టార్ట్ చేశాను. అయినా చూసారా అసలు ఎంత చెమటలు పట్టినాయి అంటే అంత చెమటలు అయితే పడుతున్నాయండి. ఒక్క 10 నిమిషాలు కూడా బయట ఉండలేకపోతున్నాము. అసలు అంతలాగా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్కి వచ్చేసి నేను సోక్ చేసుకున్నానండి. పల్లి సోక్ చేశాను, అలాగే బాదం కూడా సోక్ చేశాను. చెప్పా కదా నా డైట్ ప్లాన్ అనేది చాలా చేంజ్ చేసుకున్నాను అని. సమ్మర్ వచ్చేపాటికి బాయిల్ చేసిన దానికన్నా ఇలాగా సోక్ చేసి తింటే చాలా హెల్తీగా ఉంటామండి. చాలా బోన్స్కి అయితే చాలా బలం అండి. అలాగే నేను నైటే చియా సీడ్స్ అనేవి నానబెట్టేసుకున్నాను. దాంట్లోనే కటోరా కూడా వేసేసుకున్నాను. అంటే కొంతమంది బాదం గమ్ము అలా అంటారు, మేమైతే కటోరా అంటాము. అది కూడా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సబ్జా సీడ్స్ 1 అవర్ అలా ఉన్నా మనకి నానిపోతుంది. కానీ చియా సీడ్స్ అయితే మనకి అట్లీస్ట్ 5-6 అవర్స్ పైబడే నానాలండి. అప్పుడే మనకి డైజెషన్ అనేది బాగుంటుంది. దానివల్ల ఇంకా నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయలేదండి. లెమన్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ వాటర్, కటోరా, చియా సీడ్స్ అంతే. అంతకుమించి నేను ఏమీ యాడ్ చేయలేదన్నమాట. అందుకే నా ఫేస్ అట్లా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గంజి అన్నం అండి. నైట్ అన్నం వండేసుకుంటాం కదండి, ఆ మిగిలిన అన్నంలో అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, ఆ వాటర్ అలాగే మజ్జిగ, పల్సగా చేసుకున్న మజ్జిగ వేసి కొంచెం కల్లుప్పు వేసి వాము నలిపేసి వేసి దాంట్లో కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనైతే నైట్ అవన్నీ మర్చిపోయాను అనమాట. జస్ట్ పెరుగు, గంజి, కొంచెం వాటర్ అంటే మజ్జిగ,
గంజి అనమాట. ఆ 3 కొంచెం కళ్ళుప్పు మాత్రం వేయాలండి, మెత్తటి అస్సలు వేయకండి. అది బాగా మిక్స్ చేసేసి అది మార్నింగ్ కనుక తింటే దానంత హెల్దీ ఫుడ్ ఇంకోటి లేదండి. సమ్మర్ వచ్చిందంటే చాలు మేము ప్రతిరోజు అదే తింటామన్నమాట. బ్రేక్ఫాస్ట్లు అవన్నీ తక్కువైపోతాయి, ఇంకా ఇవి ఎక్కువ తినటం అయిపోద్ది అనమాట. ప్లీజ్ నా ఛానల్లో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి జానోస్ వరల్డ్ అని ఒక ఛానల్ అయితే ఉందని చెప్పి ప్లీజ్ అండి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండి, బాయ్. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.